ఏపీ శాసనసభలో బొత్స అచ్చెన్నాయుడు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అవాస్తవాలు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు అచ్చెన్నాయుడు. రోడ్లపై గుంతలు పూడ్చడానికి గత వైసీపీ ప్రభుత్వంలో ఎంత ఖర్చు పెట్టారు అని ప్రశ్నించారు. 5 ఏళ్లలో ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా అని నిలదీశారు. అటు బొత్స సత్యనారాయణ కలగజేసుకుని బడ్జెట్లో హామీలకు అరకొరగా నిధులు కేటాయించారని అన్నారు. సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లుగా మారుస్తామన్నారు. రోడ్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దామా అని బొత్స సవాల్ చేశారు. దీనికి మంత్రి అచ్చెన్న రియాక్ట్ అయ్యారు. ఏ జిల్లాలో ఏ రోడ్డుకు వెళ్లామో మీరే సెలెక్ట్ చేయాలన్నారు. దాంతో తాము మాట్లాడితే పదే పదే అడ్డు తగులుతున్నారని బొత్స ఫైర్ అయ్యారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నామని చెప్పారు. ఈ రాష్ట్రంలో రహదారులన్నీ చెప్పాలి, అవి కూడా చెప్పాలి అధ్యక్ష, అవి కూడా చెప్పాలి. రహదారులు మీకు తెలుసు, నాకు తెలుసు. మీరు కూడా నరసాపురం భీమవరం ఏరియాలు తిరిగే వాళ్ళు. గోతులు తప్ప ఎక్కడైనా రోడ్డు ఆకారం కనబడిందా? 5 సంవత్సరాలు దాని మీద ఒక పైసాను ఖర్చు పెట్టారా? వ్యవసాయ రంగం, రైతు భరోసా తప్ప వ్యవసాయ రంగానికి అవి కూడా చెప్పనండి. తెలియాలి కదా, ప్రజలకు తెలియాలి కదా, అవి కూడా ఉన్నాయి. రోడ్లు ఇవన్నీ చెప్తారు. మొన్న అట్టాసంగా చెప్పారు అధ్యక్ష, సంక్రాంతి కల్లా అన్ని గతలు కప్పియాలని. పదండి జిల్లాలో 6 జిల్లాలో నా పక్కన జిల్లా శ్రీకాకుళం, నాది విజయనగరం, మా ఇద్దరిది ఉత్తరాంధ్ర. మీరు చూడమనండి, సెలెక్ట్ చేయండి. మీరు ఏ రోడ్డు అయినా సరే శ్రీకాకుళం జిల్లాలో మేము వచ్చినప్పటికి ఉన్న పరిస్థితి, ఈ రోజు పరిస్థితి, మీ రోడ్డు సెలెక్ట్ చేయండి. ఏ రోడ్డు మీరు సెలెక్ట్ చేయండి. మద్యం విధానం అమ్మకాలపై ఏపీ మండలిలో మాటల యుద్ధం కొనసాగింది. వైసీపీ తీవ్ర విమర్శలు చేయగా కూటమి నేతలు కౌంటర్ కు అటాక్ దిగారు. చివరకు వైసీపీ నేతలు పంచ్ డైలాగులు వేశారు. చంద్రబాబు హయాంలో మద్యం అమ్మకాలు పెరిగాయని వైసీపీ అంటే 25 ఏళ్ల పాటు మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టిన మాట వాస్తవం కాదా అంటూ టీడీపీ నేతలు నిలదీశారు. లిక్కర్ సేల్స్ వాళ్ళకి బీర్ల అమ్మకాలు ఎంత పెరిగాయి గౌరవ మంత్రి గారు చెప్పారు. అంటే తాగించేసి మళ్ళీ డీఎడిక్షన్ సెంటర్స్ ఎందుకు అధ్యక్ష? ఒకటి. నెక్స్ట్ కామన్ మ్యాన్ గా అడుగుతున్నాను అధ్యక్ష, రాజకీయాలు దయ ఉంచి మాట్లాడకండి. ఇంకోటి ఏంటంటే, గవర్నమెంట్ అమ్మితే మంచిదా, ప్రైవేట్ వ్యక్తులు అమ్మితే మంచిదా? కామన్ మ్యాన్ గా నాకు డౌట్ వస్తుంది. గవర్నమెంట్ అమ్మితేనా మంచిది కదా, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, లిక్కర్ సేల్స్ తగ్గుతాయి. అందుకే గతంలో 23 డిసెంబర్ లో తక్కువ ఉన్నాయి, 24 డిసెంబర్ లో ఎంత ఎక్కువైపోయాయి. అంటే 40% బీర్ల అమ్మకాలు, 18% లిక్కర్ అమ్మకాలు పెరిగాయి నేను అనుకుంటున్నాను అధ్యక్ష. ఇంకొకటి గౌరవ మంత్రి అంటున్నా, తాగించి మళ్ళీ డీఎడిక్షన్ సెంటర్స్ ఎందుకు అధ్యక్ష? ప్రభుత్వము లిక్కర్ సేల్స్ మద్యం అమ్మకాలు తగ్గించాలి, మద్యం వినియోగాన్ని ప్రభుత్వం అనేది ప్రభుత్వ బాధ్యత లిక్కర్ అమ్మకాలని తగ్గించాలి కదండి అధ్యక్ష. మద్యం వినియోగాన్ని తగ్గించాలి, కానీ పెరిగింది ఎందుకు అని నాకు డౌట్ వస్తుంది అధ్యక్ష. ఇంకోటి నాణ్యమైన మద్యం అంటారు. వాళ్ళు చేసినటువంటి అక్రమ మద్య విధానం వల్ల ఇన్సిట్ లిక్కర్ పెరిగిపోయింది. 5 తాగి 42 మంది చనిపోయారు జంగారెడ్డిగూడెంలో. అదే విధంగా బయట రాష్ట్రాల నుంచి ఇంపోర్ట్ అయ్యేది అదంతా కూడా వాళ్ళు మేము కంట్రోల్ చేయడం వల్ల రాష్ట్రానికి కూడా ఆదాయం పెరిగింది. తాగే వాళ్ళని గ్రాడ్యువల్ గా మనం మార్చాలి, కానీ ఇవాళ ఒక్కసారిగా మద్య నిషేధం చేస్తానని చెప్పారు. వాళ్ళే చెప్పారు అధ్యక్ష, మద్య నిషేధం చేస్తామని. ఎక్కడ ఉంది మద్య నిషేధం? చేశారు 5 ఏళ్లలో. మీరు మాట్లాడి మీ నాయకుడి దగ్గర మద్య నిషేధం గురించి మీరు ఎప్పుడన్నా మాట్లాడారు మీ నాయకుడితో? అసలు మాట్లాడే అర్హత వీళ్ళకుందా? మద్యం మీద మాట్లాడే అర్హత మీకు లేదు, మీ ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు ఏం చెప్పారు? మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు అధ్యక్ష, దశల వారీగా మారుస్తానన్నారు. దశల వారీగా రేట్లు ప్రజల ఆరోగ్యాన్ని కొల్లగొట్టుకున్నారు అధ్యక్ష. ఇది వాస్తవం. దీన్ని తాకట్టు పెట్టి 25 సంవత్సరాలకు సరిపడా తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చిన మాట వాస్తవం కాదు చెప్పమని అధ్యక్ష. లిక్కర్ మీద ప్రశ్న వేయడం ఏంటి? అందులో మళ్ళీ క్యాలిక్యులేషన్ సార్. గత డిసెంబర్ లో ఎంత సరుకు, ఈ డిసెంబర్ లో ఎంత సరుకు బాగా తాగించేస్తున్నారు. 5 సంవత్సరాలు ఒక్క బ్రాండెడ్ లిక్కర్ ఈ ఆంధ్రప్రదేశ్ లో దొరికింది. ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది ఆ రోజు బూమ్ ప్రెసిడెంట్స్ మెడల్ అని చెప్పి మన టీ దుకాణంలో టీ చేసి వెంటనే ఇస్తే తాగేసేటట్టుగా వీళ్ళు సొంత కంపెనీల్లో లిక్కర్ తయారు చేసి, నాసిరకం లిక్కర్ తయారు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుని ఆ రోజు చాలా మంది ఇతర రాష్ట్రాల్లో బ్రాండెడ్ సరుకు అంతా తెచ్చుకొని వాటికి ట్యాక్స్ లేకుండా ఆ రోజు తాగారు. ఈ రోజు అదంతా స్ట్రీమ్ లైన్ చేసి, కట్టడి చేసి, ప్రతి పైసా ప్రభుత్వ ఆదాయం ఉంటే దానికి డొంక తిరుగుడుగా మీరు ఎక్కువ తాగించేస్తున్నారని ప్రశ్న వేయడం సబబు కాదు. వారు వచ్చి పెరిగాయి అన్నారు. ఎస్, మీ దగ్గర వచ్చి లిక్విడ్ క్వాంటిటీ పెరిగింది. బ్రాండ్లు వచ్చి ఇప్పుడు చెప్పారు, అప్పుడే బ్రాండ్లు పెట్టారు. ABCDF ఏవో పేర్లు మీరు చెప్పే పేర్లు. ఆ బ్రాండ్లు ఏమైనా ఉండట్లేదా షాపుల్లో? సేమ్ బ్రాండ్స్ మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి కదా. ఏమైనా మార్చారా?
పోనీ ఒకటే కొత్త మార్చి ఈ బ్యాన్ చేస్తామని చెప్పి ఏబిసిడి బ్యాన్ చేశారా? బ్యాన్ చేయలేదు. అవే కంటిన్యూ అవుతున్నాయి. ఎవరి కాలంలో ఏం తేడా లేదు. ఈ రకంగా ఉన్నది కాబట్టి ప్రమాదం జరుగుతుందని ముందు తెలుసు, కానీ వాటినేం పట్టించుకోలేదు. సొరంగంలోకి వెళ్తే స్వర్గస్థులైపోతారని హెచ్చరికలు ప్రభుత్వానికి ముందే తెలుసు, కానీ ప్రభుత్వం వాటిని పెడచెవిన పెట్టింది. అందుకు కారణం 8 మంది నిండు ప్రాణాలు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ప్రభుత్వం ప్రజలను అత్యంత క్రూరంగా వ్యవహరించింది. ఎస్ఎల్బీసీ సొరంగంలో 8 మంది చిక్కుకుపోయారు. ప్రమాదం జరిగి 14 రోజులవుతుంది. టన్నెల్లో దిగిన 8 మంది ఏమైపోయారో కూడా తెలియదు. ఆచూకీ తెలిసిందని కాపాడేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నం చేస్తున్నామని ప్రభుత్వం పెద్దలు చెబుతూనే ఉన్నారు. కానీ ఈ మొత్తం ఘటన జరగడానికి ముందు తెలంగాణ ప్రభుత్వానికి టన్నెల్ తీరు, తవ్వకాలు చేస్తే జరిగే ప్రమాదాలను వివిధ కమిటీలు కళ్లకు కట్టాయి. టన్నెల్ భాగం కూలిపోతుందని 5 ఏళ్ల ముందే నిర్ధారించింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న టన్నెల్ రాతి భాగం బలహీనంగా ఉందని, ఎలాంటి తవ్వకాలు ప్రమాదకరమని హెచ్చరించింది. బలహీనమైన రాళ్లు కారణంగా దుర్ఘటనలు చోటు చేసుకోవచ్చింది. ఫిబ్రవరి 22న తెలంగాణలోని ఎస్ఎల్బీసీ టన్నెల్లోని ఒక భాగం కూలిపోయే ముందు జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ నివేదిక ప్రమాదం ఎలా జరుగుతుందో వివరించింది. టన్నెల్ నిర్మాణ సమయంలో ఫాల్ట్ జోన్ను నిర్ధారించింది. పలానా ఏరియాలో టన్నెల్ కొంత భాగం కూలిపోయే అవకాశం ఉందని కుండబద్దలు కొట్టింది. జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ నోయిడాకు చెందిన కంపెనీ 2005లో టన్నెల్ నిర్మాణ కాంట్రాక్టును దక్కించుకుంది. అంతేకాకుండా మరో సంస్థ అంబర్గ్టెక్ ఏజీ సంస్థ సైతం టన్నెల్ సీస్మిక్ ప్రిడిక్షన్ TSP 303+ అనే నివేదికను జనవరి 2020లో సర్కార్కు ప్రమాదం పొంచి ఉందని తేల్చి చెప్పింది. ఫాల్ట్ జోన్ 13.88 కిలోమీటర్ నుంచి 13.91 కిలోమీటర్ మధ్య టన్నెల్ రాక్ బలహీనంగా ఉందని, నిర్మాణ పనుల సందర్భంగా ప్రమాదం తప్పదన్న సందేశాన్ని ఇచ్చింది. సొరంగంలో తవ్వకాల సందర్భంగా ముప్పు తలెచ్చని చెప్పింది. సొరంగంలో రాతి బలహీనంగా ఉండటం వల్ల పెచ్చులు ఊడిపోతుంది. అంతేకాదు బలహీనంగా ఉన్న ప్రాంతాన్ని రిపోర్టులో హైలైట్ చేసింది. అయితే ఈ ఘటనకు సంబంధించి నాడు కాంట్రాక్టు పొందిన జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ క్లారిటీ ఇచ్చింది. తాము టన్నెల్ విషయమై నివేదిక ఇచ్చామని చెప్పినప్పటికీ తాజాగా ఇప్పుడు జరిగిన ప్రమాదంపై మాత్రం ఎలాంటి కామెంట్స్ చేయబోమంది. సొరంగంపై నివేదిక ఇచ్చిన మరో సంస్థ అంబర్గ్టెక్ ఏజీ సంస్థ సైతం తామిచ్చిన రిపోర్టు కాన్ఫిడెన్షియల్ అని ఇప్పుడు తామేం కామెంట్స్ చేయలేమంది. ఇక మొత్తంగా 2 సంస్థలు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం టన్నెల్ కూలిపోయిన ప్రాంతాలను నిర్ధారించాయి. ఫాల్ట్ జోన్ చుట్టూ పైకప్పు 3 మీటర్లు కుంగిపోయిందని సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది తేల్చి చెప్పారంటే ఈ ప్రమాదాన్ని నివారించడం సర్కార్ చేతిలోనే ఉంది. కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు. ఇష్టారాజ్యంగా వ్యవహరించేసింది. 8 మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన జరిగి 2 వారాలైనా వారి ఆచూకీ నేటికి లభించలేదంటే ఆ ఉధృతిని అర్థం చేసుకోవచ్చు. వ్యక్తులు తప్పు చేస్తే ఓ వ్యక్తి మాత్రమే తప్పు ఉంటుంది. ఒక సంస్థ తప్పు చేస్తే ఆ ముప్పు ఆ సంస్థకు మాత్రమే తగులుతుంది. కానీ ప్రజలు ఎన్నుకున్న పాలకులు తప్పు చేస్తే ఆ ముప్పు వల్ల అమాయకులు బలైతే సర్కార్ కాకుండా వేరెవరు బాధ్యత వహిస్తారు? ప్రభుత్వం చేసిన హత్యలుగా వీటిని ఎందుకు భావించరాదు? ప్రజల ప్రాణాలకు రక్షణ ఉంటారన్న ప్రభుత్వ పెద్దలు ఇంతటి నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఎవరు ఉపేక్షిస్తారు? చిన్న చిన్న విషయాలను రాజకీయాలు చేసే నేతలు ప్రమాద ఘటనపై చేతులు దులుపుకుంటున్నారు. గతంలో కూడా ప్రమాదాలు జరిగాయని, పెద్ద పెద్ద ప్రాజెక్టులో నిర్మాణం చేస్తున్నప్పుడు ప్రాణాలు పోవడం సహజమన్న ధోరణిని వ్యక్తం చేస్తున్నారు. తాజా ప్రమాదంలో కేవలం 8 మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. అదే వందల మంది గుహలోకి ప్రవేశించి పనుల్లో భాగస్వాములైతే అందుకు బాధ్యులు ఎవరయ్యేవారు? ఒక ప్రాణమైనా 8 మంది ప్రాణాలైనా ఇంకెందరివైనా బాధ్యత ముమ్మాటికి ప్రభుత్వానిదే. ప్రాజెక్టుల నిర్మాణ పనులు అలా జరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ నిర్మాణ లోపాలంటూ గొంతు చించుకుంటున్న పాలకులు తాజా ప్రమాదంపై ప్రజలు సమాధానం చెప్పాల్సిందే. తెలియకుండా ఏదైనా జరిగితే అందుకు ఎవరు కూడా బాధ్యత వహించరు. తెలిసి తప్పు జరిగితే అందుకు మూల్యం తప్పకుండా పాలకులు చెల్లించాలి. లేదంటే మృతుల కుటుంబాలు క్షమించినా ప్రజలు మాత్రం క్షమించరు.
ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఎవరు తమను ఆదుకుంటారో తెలియదు, ఎవరు వచ్చి తమ బిడ్డలను రక్షిస్తారో తెలియదు, అసలు బతుకుతున్నారో లేదో కూడా తెలియదు. ప్రమాదం జరిగి 2 వారాలవుతుంది, అయినా నేటికి జాడ తెలియలేదు. ప్రమాదం తప్పదని తెలిసి సొరంగంలోకి వెళ్లిన వారిది తప్ప బతుకుదెరువు కోసం వారు ప్రమాదాన్ని లెక్క చేయకుండా గుహలోకి ప్రవేశించారు. కానీ ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిసి కూడా సర్కార్ ఈ పని చేస్తే దాన్నేమనాలి? 1 కాదు 2 నివేదికలు ప్రమాదం పొంచి ఉందని, ఖచ్చితంగా పలానా ఏరియాలో రాతిశిలలు ఊడి పడిపోతాయని స్పష్టం చేసిన నివేదికను దాచిపెట్టిన పాలకులను ఏమనాలి? సర్కార్ చేసిన ఎస్ఎల్బీసీ హత్యలకు ఎవరు బాధ్యత వహిస్తారు? రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తారా? నీటిపారుదల మంత్రి బాధ్యత వహిస్తారా? లేదంటే ప్రభుత్వ పెద్దలు ఎవరు ఎందుకు బాధ్యులు? తెలిసి 8 మందిని బలిగొన్న టన్నెల్ ఘటనలో అసలు విషయాలు తెలిస్తే ఎవరికైనా సరే కళ్ళు బైర్లు కమ్ముకుంటాయి. ఉదయం 4 సభ్యులతో కూడిన అన్వి రోబోటిక్ నిపుణుల బృందం టన్నెల్లోకి వెళ్లిందన్నారు. రోబోటిక్ నిపుణులతో పాటు ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ కూడా టన్నెల్లోకి వెళ్లి పరిశీలించారు. నిన్న కూడా ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ టన్నెల్ లోపల పరిసరాలను పరిశీలించారు. బయటి నుండి ఎప్పటికప్పుడు మొబైల్ ద్వారా సమాచారం తెలుసుకుని సిబ్బందికి అవసరమైన సమాచారం ఇస్తున్నారు డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్ కుమార్. ఇప్పటికే క్యాడవర్ డాగ్స్ కనిపించకుండా పోయిన కూలీల కోసం అన్వేషిస్తున్నాయి. రైట్, ఇక అన్వి రోబోటిక్ నిపుణుల బృందం అయితే టన్నెల్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, అప్డేట్స్ ఏంటి? ఎస్ఎల్బిసి ప్రమాదానికి సంబంధించి కూడా ఏదైతే సహాయక బృందాలు అన్ని కూడా ముమ్మరంగా శ్రమిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా నేడు 11:25 ప్రాంతంలో అయితే ఏదైతే 4 సభ్యులతో కూడిన అన్వి రోబోటిక్ నిపుణుల బృందం అయితే టన్నెల్లోకి వెళ్ళింది. దీనికి సంబంధించి ఇప్పటికే టన్నెల్ లోపల కనిపించకుండా పోయిన కూలీలకు సంబంధించి ఈ మద్రాస్ కు సంబంధించిన ప్రొఫెసర్స్ అంతా కూడా ఒకసారి లోపల రెక్కి నిర్వహించిన తర్వాత ఈ రోజు 11:20 రోబోలను తీసుకుని లోపలికి వెళ్ళడం జరిగింది. ఇప్పటికే ఈ రోజు ఉదయాన్నే ఏదైతే క్యాడవర్ డాగ్స్ కూడా లోపలికి వెళ్ళిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి సాయంత్రం వరకు కొద్దిపాటి అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. 14 రోజుల నుంచి కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న దేశవ్యాప్తంగా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ 14 రోజులు గడిచిపోయింది. లోపల ఉన్న కూలీలు లోపలనే ఉన్నారు కాబట్టి 12-13 బృందాలతో సహా దాదాపు ఈ 15 బృందాలుగా లోపలికి వెళ్లి ఈ కార్మికులు తర్వాత ఈ డాగ్స్ తర్వాత రోబోస్ అన్ని కూడా శ్రమిస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించి గతంలో కన్వేయర్ బెల్ట్ పని చేయకపోవడంతో కాస్త పని నెమ్మదిగా జరిగిన నేపథ్యంలో ఈ కన్వేయర్ బెల్ట్ పూర్తిగా రెడీ అయిన తర్వాత అక్కడ ఉన్న శిథిలాలను మట్టినంతా కూడా బయటికి వేగవంతంగా పారబోస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదే ఏదైతే 14 కిలోమీటర్కు సంబంధించి కూడా అక్కడ ఉన్న పరిస్థితిని అయితే ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. దాదాపుగా టన్నెల్ కు సంబంధించి టన్నెల్ పూర్తి 80% భాగం అంతా కూడా ఈ శిథిలాలు మట్టితో పేరుకుపోయిన నేపథ్యంలో ఈ సహాయక బృందాలన్నీ కూడా ఒక్కొక్క షిఫ్ట్ లో 120 మంది పనిచేస్తూ లోపల ఉన్న మట్టినంతా కూడా తీసి మినీ జేసీబీలతో సహా దాన్ని అంతా కూడా కన్వేయర్ బెల్ట్ ద్వారా తర్వాత లోకో ట్రైన్ ద్వారా కూడా బయటికి పంపిస్తున్నారు. ఒక్కసారి లోకో ట్రైన్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా బయటి నుంచి ఇక్కడికి వాకీటాకీ సాయంతో కమ్యూనికేషన్ అయితే పెట్టారు. ఈ వాకీటాకీ మిగతా అత్యాధునిక పరికరాలతో అయితే బయట నుండి లోపల ఉన్న వాళ్లకు కావాల్సిన సామాగ్రిని అయితే ఇక్కడ నుంచి పంపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతే ఈ రోబోటిక్ తర్వాత ఈ శునకాలకు సంబంధించి కూడా ఈ 2 కూడా బయటికి వస్తే ఏదైనా కొద్దిపాటి అప్డేట్ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే క్యాడవర్ డాగ్స్ ఉన్నాయో ఆ క్యాడవర్ డాగ్స్ అంతా కూడా మట్టి నుండి 15 ఫీట్ల లోపల ఉన్నా కూడా మానవ ఆనవాళ్ళకు సంబంధించి అవైతే వాసన ద్వారా పసిగట్టి చెప్తాయంటూ కూడా క్యాడవర్ డాగ్స్ అయితే కేరళ నుండి తెప్పించారు. తాజాగా గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చి పరిశీలించిన అనంతరం రోబోటిక్ టెక్నాలజీని కూడా ఇక్కడ లోపలికి పంపిస్తామంటూ చెప్పిన నేపథ్యంలో ఈ హైదరాబాద్ చెందిన రోబోటిక్ టెక్నాలజీ కూడా ఇప్పుడు రోబోలంతా కూడా లోపలికి వెళ్తున్నాయంటే దాదాపుగా దీనికి సంబంధించి
ఈ 2 రోజుల్లోనే లోపల ఉన్న ఏదైతే మృతదేహాలు కావచ్చు వాటిని అంతా కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో యుద్ధ ప్రాతిపదికన ఇటు సహాయక బృందాలు అన్ని కూడా పనిచేస్తున్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు శాలిని. సాగర్, అలాగే రోబోటిక్ నిపుణులతో పాటు ఇటు ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ కూడా అటు టన్నెల్ లోపలికి వెళ్లి పరిశీలించగా తెలుస్తుంది. మరి మద్రాస్ ప్రొఫెసర్ ఏమంటున్నారంటే లోపల సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది, అలాగే ఈ రోజైనా కనీసం ఆ 8 మంది ఆచూకీ తెలిసే ఛాన్స్ ఉందా? ఏదైతే ఇప్పటికే కూడా రోబోటిక్ టెక్నాలజీకి సంబంధించి రోబోట్స్ అన్ని కూడా 11 గంటల ప్రాంతంలో అయితే లోపలికి తీసుకెళ్లారు. తీసుకెళ్లినప్పటి నుంచి కూడా ఓవైపు 7 గంటల 20 నిమిషాల ప్రాంతంలో శునకాలు కూడా లోపలికి వెళ్ళాయి. దీనికి సంబంధించి లోపలున్న పరిస్థితిని అయితే ఎప్పటికప్పుడు బయట ఇక్కడున్న అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. లోపలున్న పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉన్నట్టుగా కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఏదైతే ఈ పూర్తి 0 పాయింట్ దగ్గరనే కూలిపోయిన సెగ్మెంట్స్ దగ్గర పూర్తిగా అదంతా కూడా కాంక్రీట్ బేస్ లాగా తయారైంది కాబట్టి అక్కడ మళ్ళీ ఒకసారి తవ్వకాలు జరిపితే ఏదైతే ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ సంబంధించి ముందు భాగంలో ఒక అమరిక ఉంటుంది, అక్కడ నుంచి ఆపరేట్ చేస్తారో ఆపరేషన్ కి సంబంధించిన ఆ బాక్స్ లోనే వీళ్ళు ఉంటారని చెప్పేసి అంచనా వేస్తున్న నేపథ్యంలో అదంతా కూడా బురదతో శిథిలాలతో సెగ్మెంట్స్ అన్ని కూడా పడడంతో ఒకసారిగా కాంక్రీట్ తో పూర్తిగా బలంగా తయారైన నేపథ్యంలో అదంతా ఒకసారి కదిలిస్తే మీది నుంచి ఇంకా ఎలాంటి కొండ చర్యలు కానీ మిగతా వాటర్ కి సంబంధించి ఎలా ఉంటుందని చెప్పేసి ఇటు అధికారులు కూడా అంచనా వేస్తూ నెమ్మదిగా పూర్తిగా అధికారుల తర్వాత నిపుణుల పర్యవేక్షణలోనే అదంతా కూడా చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి సాయంత్రం వరకు ఏదైనా ఒక అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకు అనంటే అత్యాధునిక రోబోలు తర్వాత అత్యాధునికంగా ఏదైతే డాగ్స్ కు సంబంధించి గతంలో జీపీఆర్ టెక్నాలజీ ఇదంతా కూడా వాడుతున్నారు కాబట్టి కొద్దిపాటి అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ లోపల ఉన్న ఈ బురద శిథిలాలంతా చూస్తే అదంతా కూడా ఒక ఆందోళనకరంగా ఉంది. అదంతా కనిపిస్తే మీది నుండి బురద నీరు తర్వాత మిగతాది ఏదైనా పడితే ఇప్పుడు రెస్క్యూకి వెళ్ళిన వాళ్ళకి ఏదైనా రిస్క్ ఉండే అవకాశంలో కూడా అధికారులంతా కూడా ఆలోచన చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. శాలిని ఈ రోజు లేదా రేపటి వరకు మృతదేహాలకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్. చీరల కుంభకోణంపై మరోసారి విచారణ కమిటీని ఏర్పాటు చేశారు ఈవో రామచంద్ర మోహన్. 2018-19 కాలంలో 2 కోట్లకు పైగా గోల్మాల్ జరిగినట్టుగా ఆరోపణలు వెలువడ్డాయి. చీరల కుంభకోణంలో నిందితులుగా ఉన్న జూనియర్ అసిస్టెంట్లు సుబ్రహ్మణ్యం, చెన్నకేశవరావు, రమేష్లను నిందితులుగా తేల్చింది గతంలోని విచారణ కమిటీ. దీంతో ప్రధాన సూత్రధారి సుబ్రహ్మణ్యంను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అయితే కోర్టు ఉత్తర్వులతో ఆలయంలో విధులు నిర్వహిస్తున్నారు సుబ్రహ్మణ్యం. దీంతో అవినీతి పరులను అందలమెక్కిస్తున్నారంటూ విమర్శలు వెలువడుతున్నాయి. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఈవో రామచంద్ర మోహన్ నివేదికల ఆధారంగా మరోసారి విచారణ కమిటీని వేశారు. దీంతో మరోసారి ఇంద్రకీలాద్రి చీరల కుంభకోణం సంచలనం రేపుతోంది. ఇక ఇంద్రకీలాద్రి చీరల కుంభకోణానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, దేశాన్ని దుర్గగుడిలో చీరల కుంభకోణం పైన మరోసారి విచారణ ప్రారంభమైంది. 2018 నుంచి 19 కాలంలో ఇంద్రకీలాద్రి చీరల విభాగంలో దాదాపు 2 కోట్ల రూపాయల పైగా ఈ గోల్మాల్ జరగడం జరిగింది. అప్పటి అధికారులకు సంబంధించి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఏసీపీ అధికారులు కూడా దానిపైన దర్యాప్తు అయితే చేయడం జరిగింది. అయితే చీరల కుంభకోణానికి సంబంధించిన నిందితులు జూనియర్ అసిస్టెంట్లు సుబ్రహ్మణ్యం, చెన్నకేశ్వరరావు, రమేష్లుగా ప్రస్తుతం ఎంక్వైరీ కమిటీ ఒకటి వేయడం జరిగింది. దానికి సంబంధించిన కమిటీ కూడా తేల్చిన నేపథ్యంలో అప్పట్లో కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా సుబ్రహ్మణ్యాన్ని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు తర్వాత అప్పటి నుంచి కూడా కోర్టు ఆర్డర్ తో ఆలయంలో ప్రస్తుతం సుబ్రహ్మణ్యం విధులు నిర్వహిస్తున్నారు. సూపరింటెండెంట్ హోదాలో దుర్గగుడిలో అవినీతి పరంలో అందాలు వ్యక్తిస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానిపైన దృష్టి సారించడం జరిగింది. గతంలో జరిగిన విచారణ నివేదికలు ప్రస్తుతము బుట్టదాఖలు కావడంతో విషయాన్ని సీరియస్ గా తీసుకున్న
కూటమి ప్రభుత్వం నూతన కమిషనర్ దుర్గగుడి ఈవోగా ఉన్న రామచంద్ర మోహన్ తాజాగా దీనికి సంబంధించి కూడా విచారణ అదే విధంగా వేగవంతం చేయడంతో పాటు దీనిపైన విచారణలో గతంలో ఇచ్చిన రిపోర్ట్స్ కావచ్చు, ప్రస్తుతము ఈ చీరల కుంభకోణంలో ఏదైతే జరిగింది, తాజాగా చీరల కుంభకోణం పైన 2 డిప్యూటీ కమిషనర్లతో మరో ఎంక్వైరీ కమిటీని కూడా రామచంద్ర మోహన్ అయితే వేయడం జరిగింది. పూర్తి స్థాయిలో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా దుర్గగూడలో యథేచ్ఛగా ఈ చీరల కుంభకోణం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా తాత్కాలికంగా అప్పటికప్పుడు ఉద్యోగులని సస్పెండ్ చేస్తున్నారు, కానీ శాశ్వతంగా దీనికి సంబంధించిన బాధ్యుల పైన చర్యలు అయితే తీసుకోవట్లేదు. కానీ సస్పెండ్ చేసిన ఉద్యోగులు మళ్ళీ కోర్టుని ఆశ్రయించి కోర్టు ద్వారా మళ్ళీ ఉద్యోగంలో చేరి అదే విధంగా ఉద్యోగాలు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికైనా సరే ఈ ఎంక్వైరీ కమిటీ ఏదైతే ప్రస్తుతము దుర్గగుడి ఈవో కమిషనర్ రామచంద్ర మోహన్ వేశారో దానికి సంబంధించి ప్రస్తుతం విచారణ కొనసాగించి బాధ్యులైన ఉద్యోగుల పైన చర్యలు తీసుకోవాలని కూడా భక్తుల నుంచి డిమాండ్ వస్తున్న పరిస్థితి విషయాన్ని. కాంతి, మరి అలాగే విచారణ కమిటీలో ఏ విషయాలు బయటకు వచ్చాయి ఈ కుంభకోణానికి సంబంధించి? అయితే ప్రధానంగా 2018 నుంచి 19 కాలంలో ఇంద్రకీలాద్రిలో చీరల విభాగంలో కొన్ని కోట్ల రూపాయల మేర అవకతవకలు జరిగాయి. దాదాపు 2 కోట్ల రూపాయలకు సంబంధించిన చీరలు గోల్మాల్ చేశారనే అంశాలపైన ప్రధానంగా అభియోగాలు రావడం, దానిపైన ఒక ఎంక్వైరీ కమిటీ వేయడం, దానికి సంబంధించి కూడా విచారణలు చేయడం, తర్వాత విచారణలకు సంబంధించి కూడా పక్కన ఇచ్చిన రిపోర్ట్ ను కూడా పక్కన పడేయటం. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వచ్చిన ఆరోపణలపైన ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. దానిలో భాగంగానే గతంలో ఏదైతే 18 నుంచి 19 వరకు జరిగిన చీరలకు సంబంధించిన గోల్మాల్ ఉందో దానికి సంబంధించి అప్పటి సూపరింటెండెంట్లు ఎవరున్నారు, దానికి సంబంధించిన చీరల సెక్షన్ కి సంబంధించిన అధికారులు ఎవరున్నారు, ఏ రకంగా గోల్మాల్ జరిగిందనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తుకి అయితే ఆదేశించిన పరిస్థితి ఉంది. ఎంత మేరకు అంటే ప్రస్తుతం ఆరోపిస్తున్న విధంగా 2 కోట్ల మేరే జరిగిందా, లేదు ఇంకేమన్నా అవకతవకలు జరిగాయా, ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, దానికి సంబంధించి సూపరింటెండెంట్ ప్రస్తుతం 3 ఉద్యోగులు జూనియర్ అసిస్టెంట్లకు సంబంధించి సుబ్రహ్మణ్యం, చెన్నకేశ్వరరావు, రమేష్ పేర్లు అయితే ప్రస్తుతం ఎంక్వైరీలో నమోదు చేశారు. దానికి సంబంధించి కమిటీ గతంలో ఇచ్చిన కమిటీ నివేదిక ప్రకారం 3 ఉద్యోగులు ఉన్నారు. అయితే ఇంకొంతమంది దీనిలో ప్రమేయం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతము తాజా ఈవో రామచంద్ర మోహన్ కమిషనర్ తాజాగా ఈ కుంభకోణం పైన 2 డిప్యూటీ కమిషనర్లతో మరొక విచారణకు కూడా దీనికి సంబంధించి నియమించడం జరిగింది. అయితే ఈ కమిటీకి సంబంధించి కూడా విచారణ చేసి దీనికి సంబంధించి కొంత లోతైన దర్యాప్తు అయితే చేసి ఇంకెవరైనా ఉన్నారా, లేదు 2 కోట్ల మేర జరిగిందా, ఇంకా ఏమన్నా అధిక మొత్తంలో ఈ కుంభకోణానికి సంబంధించి ఇంకేమైనా జరిగిందనే అంశాలపైన ఒక నివేదికని కమిషనర్కి ఇచ్చిన తర్వాత బాధ్యులపైన చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.